హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ మధ్య చాలామంది కామెంట్స్లో అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, న్యూస్ పేపర్ని ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ల్యాప్టాప్లో ఎలా చదవాలి అనేసి, లేదంటే న్యూస్ పేపర్ చదవని వాళ్ళకి, విలేజెస్లో చదవలేని వాళ్ళకి మనం కరెంట్ అఫైర్స్ని ఎలా కవర్ చేయాలి అని చెప్పేసి చాలామంది అయితే క్వశ్చన్ అడిగారు. సో ఏంటి అంటే, న్యూస్ పేపర్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇండియాలో జరిగే, ఇంటర్నేషనల్ వైజ్గా జరిగే ఒక కరెంట్ అఫైర్స్ అనేవి మనకు ఉంటాయి కాబట్టి. సో అవన్నీ మనం తెలుసుకోవాలి. అవి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయి కంపల్సరీ. సో ఆ న్యూస్ పేపర్ ఎలా చదవాలి? విలేజెస్లోకి న్యూస్ పేపర్ అనేది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అయితే రావు. సో అలాంటప్పుడు మనం ఎలా చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లో, అంటే ఇప్పుడు ఫోన్లో హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి మనము గూగుల్లోకి వెళ్ళి ది హిందూ అని ఒకసారి టైప్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అలా ఓపెన్ అయినప్పుడు మనం అక్కడి నుంచి అయినా చదవచ్చు, కానీ ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో ఎగ్జామ్స్కి, వాటికి కావాల్సింది హిందూ ఈ పేపర్ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ పేపర్. సో ఈ పేపర్ అంటే మనము ఈజీగా ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ చదవడానికి వీలుగా ఉండే పేపర్ అనమాట. సో అది ది హిందూ ఈ పేపర్ అని మీరు ఒకసారి టైప్ చేస్తే వస్తుంది. సో అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఏంటి అంటే 999కి 1 year సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువది 2 yearsకి 3 yearsకి కూడా సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో 999 1 yearకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. నేను యూజువల్గా తీసుకున్నది అయితే ఇదే అనమాట. సో అలా మీరు డైరెక్ట్గా ఇంకా లాగిన్ అయిపోతే రీడైరెక్ట్ అవుతూ ఉంటారు, మీరు ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా. సో మీరు ఎక్కడ ట్రావెల్ చేసేటప్పుడైనా చదువుకోవచ్చు, నార్మల్గా మీరు బిజీగా ఉన్నప్పుడైనా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చదవలేకపోయినా ఫోన్లో ఈజీగా చూసుకొని చదువుకోవచ్చు. సో ఈ పేపర్ అనేది అట్లా యూజ్ అవుతుంది. ఆర్ ఎల్స్ మీరు న్యూస్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ చేయలేకపోతున్నారు అని అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, దేవాశిష్ అవస్థి సార్ అని ఉంటారు. సో తను డైలీ కరెంట్ అఫైర్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కవర్ చేస్తారు. సో ఇంగ్లీష్లోనే ఇస్తారు స్క్రీన్ పైన, కానీ ఒక్కటే ఏంటంటే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే ఫ్రేమ్ చేస్తారు, ఇంగ్లీష్లోనే మనకి ఆప్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇట్లా మీరు గ్రూప్స్కి, అంటే ఇప్పుడు ఫ్యాక్చువల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు కదా గ్రూప్స్ ఎగ్జామ్స్లో, వేరే ఎగ్జామ్స్లో, యూపీఎస్సీలో అయితే ఫ్యాక్చువల్ బేస్డ్ అడగరు. సో మిగతా టీజీపీఎస్సీ గ్రూప్స్కి కానీ ఇంకా వేటికైనా ప్రిపేర్ అవుతుంటే మాత్రానికి ఈ ఛానల్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ కొన్ని క్వశ్చన్స్ యూపీఎస్సీలో కూడా కలవచ్చు. సో యూపీఎస్సీకి మాత్రం కంపల్సరీ న్యూస్ పేపర్ చదవాలి. ఎందుకు అంటే క్వశ్చన్స్ అనేవి ఫ్యాక్చువల్ బేస్డ్గా రావు, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ స్టేట్మెంట్ బేస్డ్గా. సో అవన్నీ మనం సొంతంగా అర్థం చేసుకోవాలి కాబట్టి న్యూస్ పేపర్ అనేది కంపల్సరీ చదవాలి. ఆర్ ఎల్స్ మీరు ఇట్లా టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి కదా, టెలిగ్రామ్ ఛానల్స్, సో వాటిలో అయినా జాయిన్ అవ్వచ్చు. న్యూస్ పేపర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా, అట్లాంటి ఛానల్స్లో అయినా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మన ఛానలే చూసుకుంటే నేను అప్లోడ్ చేయను, కానీ మన ఫాలోవర్సే ఉంటారు చాలామంది. ఎవరికి వాళ్ళు, అంటే నేను అడ్మిన్ అయినా కూడా ఎవరికి వాళ్ళ దగ్గర ఉన్న సోర్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో న్యూస్ పేపర్ కూడా పోస్ట్ చేస్తున్నారు, అవి చూసుకోవచ్చు మీరు. అక్కడైనా జాయిన్ అయ్యి, లింక్ వచ్చి అబౌట్ సెక్షన్లో ఉంది, మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయినా మీరు హిందూ న్యూస్ పేపర్ అక్కడ చదువుకోవచ్చు అనమాట. సో ఈ రెండిట్లో ఏదైనా రిఫర్ చేయొచ్చు, హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. అంతకన్నా ఎక్కువ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. సో ఇట్లాంటి టైమ్స్లో మనం ఇది కూడా చదువుకుంటూ మంత్లీ మ్యాగజైన్స్ కూడా చదువుకోవచ్చు. మీకు విజన్వి మంత్లీ మ్యాగజైన్స్ కావాలంటే విజన్ ఐఏఎస్ వెబ్సైట్లో ఉంటాయి మంత్లీ మ్యాగజైన్స్. విజన్ ఐఏఎస్ అని ఒకసారి టైప్ చేశారనుకోండి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్. సో అవి ఇయర్ వైజ్గా, మంత్ వైజ్గా ఉంటాయన్నమాట. సో అది ఓపెన్ చేసి పీడిఎఫ్ ఫైల్ అక్కడ నుంచి అయినా మీరు చదువుకోవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి మీరు కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవడానికి. సో ఇట్లా కవర్ చేసుకోవచ్చు. సో చాలామంది అయితే ల్యాప్టాప్లో ఎట్లా చదవాలని అడిగారు. ఏం లేదండి, ప్రతిసారి ప్రాసెస్ అదే, ఫోన్లో అయినా ప్రాసెస్ అదే, మీరు ల్యాప్టాప్లో చదివిన ప్రాసెస్ అది. జస్ట్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ది హిందూ న్యూస్ పేపర్ అని ఒకసారి టైప్ చేస్తే అక్కడికి లాగిన్ అవుతారు, రీడైరెక్ట్ అవుతుంది లింక్. సో అక్కడికి వెళ్ళి
మీరు చదువుకోవచ్చు ఈజీగా న్యూస్ పేపర్ అనేది. సో కొంచెం ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. న్యూస్ పేపర్ చదవడానికి మోస్ట్లీ 2 to 3 hours కంపల్సరీ పడుతుంది, ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ డైరెక్ట్గా చదివేదానికంటే. బట్ మీరే సొంతంగా కొంచెం ట్రై చేయండి గ్రాడ్యువల్గా టైంని రెడ్యూస్ చేసుకోవడానికి. బికాజ్ అంత టైం స్క్రీన్ టైం అనేది మంచిది కాదు. బికాజ్ మనం చిన్న చిన్న ఫాంట్స్లో బుక్స్ని చదువుతూ ఉంటాము అండ్ స్క్రీన్ కూడా అంతసేపు చూస్తే హెడేక్ వస్తుంది, మైగ్రేన్ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట. సో అది బెస్ట్. నేను ఈ మధ్య హిందూ న్యూస్ పేపర్ని ల్యాప్టాప్లో చదవట్లేదు, మోస్ట్లీ ఫోన్లోనే ప్రిఫర్ చేస్తున్నాను. మీరు చూస్తున్నట్టయితే నేను ల్యాప్టాప్ అసలు ఓపెన్ చేయట్లేదు, బికాజ్ అదంతా ఒక పెద్ద ప్రాసెస్లా ఉంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి మళ్ళీ అది ఓపెన్ చేసి చదివి. సో నేను డైరెక్ట్గా ఇంకా టైం వేస్ట్ అనేది అవ్వకూడదు కాబట్టి నాకు టైం దొరికినప్పుడల్లా బేబీని ఎత్తుకొని చదువుకోవడం ఇట్లా చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఎక్కడున్నా, ట్రావెల్ చేస్తున్నా, మీరు ఇంట్లో ఉన్నప్పుడు జిఎస్ సబ్జెక్ట్స్ అవి కవర్ చేస్తున్నా, మీరు ఇన్ కేస్ కోచింగ్స్కి కానీ ఇంకెక్కడికైనా ఊర్లకు కానీ వెళ్తున్నప్పుడు మీ టైం సేవ్ అవ్వడానికి ఫోన్లో ఓపెన్ చేసి చదువుకోవచ్చు. సో ఇదొక బెనిఫిట్ అనేది ఈ పేపర్ ద్వారా ఉంటుంది. సో నేనైతే చాలా వరకు విన్నా, ఎక్కడికి విలేజెస్లో రాదు, మా దగ్గరికి అయితే రాదు అసలు హిందూ న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్. సో ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది. కానీ ఇంకొకటి ఏంటి అంటే, ఏ కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎగ్జామ్లో ఏవి వస్తాయి అని మనం ఎలా తెలుసుకోవచ్చు అని కూడా అడిగారు. ఎలా అంటే సిలబస్ని రిఫర్ చేయాలి. సో అందరు చెప్పేది ఇదే, సిలబస్ని రిఫర్ చేయడం అంటే మామూలుగా మనకి దొరికే సిలబస్ కాదు, అంటే ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అని కాదు, కానీ ఇన్ డీటెయిల్గా మైక్రో టాపిక్స్తో పాటు ఉన్న సిలబస్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ఉంది అంటే ఎన్విరాన్మెంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్లో ఏవైతే వస్తాయో అవన్నీ చదవాలి. సో అలా మీకు ఎలా తెలుస్తుంది అవి అందులో ఉన్నాయి, సో ఇందులో వచ్చింది కాబట్టి చదవాలి అని అంటే, న్యూస్ పేపర్ చదివేటప్పుడు సిలబస్ని పక్కన ఉంచుకోండి. ఆర్ఎల్స్ మీరు సిలబస్ని ఎవ్రీడే కొంచెం సేపు, అంటే కొంచెం టైం ఎవ్రీడే మార్నింగ్ అయినా ఒక 10 minutes అట్లీస్ట్ చూడండి సిలబస్ని. మీరు ఏ టాపిక్ అయితే కవర్ చేస్తున్నారో, ఏ సబ్జెక్ట్ని అయితే చదవబోతున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ని డైలీ ఒక 10 minutes చూశారు అని అంటే మీకు ఆ సిలబస్ అనేది గుర్తుండిపోతుంది, బై హార్ట్ గుర్తుంటుంది. అంటే మీరు నేర్చుకోమని నేను చెప్పట్లేదు, కానీ గుర్తుంటుంది. ఈ టాపిక్ అయితే వచ్చింది న్యూస్ పేపర్లో, సో ఇది మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది అని ఈజీగా మీకు మైండ్లో క్లిక్ అవుతుంది అనమాట. సో అలా మీరు తెలుసుకోవచ్చు. అట్లానే మీరు పట్టకండి సిలబస్ని. సో అది ప్రాసెస్ ఉంటుంది. సో దాని ద్వారా మీకు కంపల్సరీ అర్థమవుతుంది. ఫస్ట్లో అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. సో ఫస్ట్లోనే నాకు రావట్లేదు అనుకొని బాధపడకుండా చిన్నగా అలవాటు చేసుకోండి. ఇలా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.